హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా క్రికెట్ వర్గాల్లో ఒక చర్చ అనేది బాగా నడుస్తుంది. ఆ చర్చ ఏంటి అంటే ఈయనున్నారు కదా! ఈయన ఆకాష్ అంబానీ, ఈయన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఓనర్ అనమాట. ఎందుకు వీళ్ళిద్దరి ఫోటో ఇంత వైరల్ అయింది అంటే మనందరికీ తెలుసు కదా! గతంలో ఆర్‌సీబీ తరపున చాలా అద్భుతమైన ప్రదర్శన చేసిన వ్యక్తి విల్ జాక్స్. విల్ జాక్స్‌ని ఆర్‌సీబీ టీమ్ వాడలేదనమాట. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి పేరు తమకు పెర్ఫార్మ్ చేస్తుంటే ఆయన 5,75,00,000 దగ్గర ఉన్నప్పుడు టీమ్ వాడి తను వెనక్కి తీసుకుంటారు. ఏ ఫ్రాంచైజీ అయినా. ఎందుకంటే అతను వస్తే టీమ్‌కి గతంలో మంచి పెర్ఫార్మెన్స్ చేసిండు కాబట్టి ఇప్పుడు కూడా ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పేసి చాలామంది టీమ్ వాడి తమ ప్లేయర్‌ని వెనక్కి తెచ్చుకుంటారనమాట. అయితే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఓనరు విల్ జాక్స్ విషయంలో ఆయన టీమ్ వాడలేదనమాట. అయితే ఇక్కడే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. టీమ్ వాడకపోయేసరికి ఒకేసారి ముఖేష్ అంబానీ కొడుకు, ముంబై ఇండియన్స్ టీం కొడుకు ఆకాష్ అంబానీ ఉన్నారు కదా! ఆయనకొచ్చి ఒకేసారి హగ్ చేసుకున్నారనమాట. అయితే ఇక్కడ అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. ఎందుకంటే ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఏమో మంచి మంచి ప్లేయర్లు కావాలి అని చెప్పేసి వాళ్ళైతే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంటే విల్ జాక్స్ విషయంలో ఎందుకు వీళ్ళు ఈ స్థాయిలో వెనకడుగు వేశారు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మినిమం ప్లేయర్స్ యొక్క ఎమోషన్స్‌ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అయితే ఇక్కడ మనకేంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఫిక్సింగ్ జరిగిందా? ముందుగానే కావాలని టీమ్ వాడకుండా ఉండటానికి ఆర్‌సీబీ ఏమైనా డబ్బులు తీసుకుందా అనేది డౌట్లు అయితే వ్యక్తం కావాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క విల్ జాక్స్ విషయంలో ఆర్‌సీబీ, ముంబై మధ్య ఏదో జరిగిందన్న విషయం అయితే బాగా వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి వెళ్తుంది అనేది. ఏదేమైనా కానీ ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మాత్రం ఒక రకంగా ఏమంటారు అవమానపరుస్తుంది మంచి మంచి ప్లేయర్‌ని తీసుకోకుండా అనేది మనకి తెలుస్తుంది. ఈ యొక్క అంశంపై మీ యొక్క అభిప్రాయం అయితే